హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ వీడియో నేను మా పేరెంట్స్ హోమ్ దగ్గర తీసిన వీడియో. నేను మొన్న అనంతపురంకి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ తీసిన వీడియో అనమాట. మా వాడి బర్త్డే షాపింగ్ చేద్దామా అని చెప్పేసి షాపింగ్కి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళే ముందు గోబీ సెంటర్ ఒకటి ఉంటుంది, చాలా బాగుంటుంది గోబీ. అక్కడ జీసస్ నగర్లో చాలా బాగుంటుంది. అక్కడికి కొంచెం తినేసి వెళ్ళామన్నమాట. ఒక 2-3 షాపులు చూసాను. అక్కడ ప్రైజెస్ కూడా హై ఉన్నాయి అండ్ డ్రెస్సెస్ కూడా నాకు నచ్చలేదు. తర్వాత సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చామన్నమాట. పర్వాలేదు, కాస్ట్ పర్లేదు, డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి అనమాట. విత్ రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. సో చూద్దాం, అక్కడ ఇన్ కేస్ నచ్చకపోతే సిఎంఆర్కి వెళ్దాం అనుకున్నాము. సో సౌత్ ఇండియాకి వెళ్ళాం ఫస్ట్. అక్కడ నాకు తెలిసి బాగానే ఉంటాయి. మ్యాక్సిమం నేను అక్కడే తీసుకుంటాను. విత్ కంఫర్ట్ కూడా ఉంటాయి పిల్లలకి. చూసాం, చాలానే ఉన్నాయి పిల్లలకి అయితే, బట్ కాస్ట్ అయితే చాలా ఉన్నాయి. ఒక 2-3 డ్రెస్సులు ట్రై చేశాను అండ్ ఈ డ్రెస్ ఓకే పర్లేదు అనిపించింది, కానీ తీసుకోలేదులేండి, వేరేది తీసుకున్నాము. ఒక 2-3 డ్రెస్సులు వేసి నచ్చకపోతే వేరేది తీసుకున్నాను. ప్రైస్ కూడా ఓకే, బాగానే నచ్చింది అనమాట. ఇంటికి వచ్చేసరికి మమ్మీ చికెన్, మటన్, జొన్న రొట్టి, రైస్ చేసి పెట్టారనమాట. శుభ్రంగా తిన్నాను. పుట్టింటికి వెళ్తే మాత్రం ఫుల్ బద్ధకం వచ్చేస్తుంది కదా, ఏం పని చెయ్యం మనము. సో అక్కడికి అయిపోయిన తర్వాత ఇంకా వీడి గోల వీడిది. అమ్మమ్మ తాత దగ్గరికి వెళ్తే మమ్మల్ని అసలు పట్టించుకోడు అండ్ వాళ్ళ గారాబం కూడా ఎక్కువ ఉంటుంది కదా. సో వాడి ఆట వాడితే ఆడుకునేసేపు ఆడుకుంటాడు. పదండి బయటకు వెళ్దామంటాడు మళ్ళీ. ఇక్కడ ఆయిల్ మసాజ్ చేస్తాడంట. అది ఆయిల్ మసాజ్ అనమాట. ఎక్కడ లేని వెరైటీ ఆయిల్ మసాజ్ ఇది. అది అయిపోయిన తర్వాత బయట పిల్లలు కైట్తో ఆడుకుంటూ ఉన్నారు. కైట్ కావాలని అదొక గోల. మళ్ళీ వాడిని పిలిపించి వాడితో చేయించాము. వాడు అడగగానే కైట్ చేయించాడు అనమాట. అది దాంతో ఆడుతున్నాడు. ఇంటికి వచ్చే వరకు దాన్ని అలానే పెట్టుకున్నాడు అనమాట. మొన్న నేనే చినిగిపోతే పక్కన వేసాను దాన్ని. మళ్ళీ కైట్ ఇది ఎక్కడికి పోయింది అని అడుగుతూ ఉన్నాడు. మామూడు ఫుల్ సిక్ అయిపోయాడు బాబాయ్, ఘోరంగా. యాక్చువల్లీ ఫీవర్ వచ్చిందని చెప్పి వెళ్ళాము అనమాట. ఫీవర్ తగ్గిన తర్వాత షాపింగ్కి వెళ్ళాము. అంటే నెక్స్ట్ వీక్ వాడి బర్త్డే, అందుకు వెళ్ళామన్నమాట షాపింగ్కి. సో మళ్ళీ వాటర్ తక్కువ తీసుకుంటున్నాడు. నాకు కోకోనట్ కావాలా అన్నాడు. కోకోనట్ తీసి ఇచ్చామన్నమాట. దాంట్లో నేను కోకోనట్ తాగేటప్పుడు కొబ్బరి వచ్చిందనమాట. అన్నని అడిగాను, అన్న కొబ్బరి కొట్టేయండి అని. తర్వాత ఇంటికి వచ్చేసాము. వాడు ఆట వాడిది. నెక్స్ట్ మా వాడి బర్త్డే వీడియో వస్తుంది. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.